మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానానికి సంబంధంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాల్చి కాపాడి సంరక్షించిందేవా, మరొక కాల సమయంలో మీ సన్నంలో చేరి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మయం పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, నిర్గమక ఏర్పాటు చెందిన వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడింది. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునడి. భక్తుడైన పేతురు మనము దేవుని యందు, దేవుని మాటల చేత, ఉపదేశముల చేత దైవ స్వభావము కలిగిన వారముగా, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను ఇక్కడ అపోస్తలుడిగా మరి సీమోను పేతురు ఈ మాటలను తెలియజేశాడు. అంటే ఏది మనము కలిగి ఉంటే, ఏది మనము కలిగి ఉండడం ద్వారా దేని యందు మనము స్థిర విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతామో దానిని గురించిన మాటలను ఆనాడు తాను ఈ 2వ పత్రిక ద్వారా తెలియజేస్తూ ఇక్కడ ఆ దేవుని యొక్క మహిమా గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి, అమూల్యమైన అత్యధికమైన మరి వాగ్దానాలను అనుగ్రహించిన దేవుని మాటలను బట్టి, మరి దురాశను అనుసరించి ఆ ప్రకారం మనం జీవించక లోకముల నుండి ప్రత్యేకింపబడి దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, ఇక్కడ కొన్ని విషయాలను, వాగ్దానాలను గురించి పేతురు గుర్తు చేస్తున్నాడు. పైన అంటే 4వ వచనంలో ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. అంటే దైవ స్వభావము, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను కలిగి ఉండాలి. అంటే ఆయన చిత్తం జరిగించటంలో, ఆయన ఉద్దేశాన్ని జరిగించటంలో, ఆయన ఆలోచనని కలిగి ఉండటంలో ఇవన్నీ కూడా ఆయనకే మహిమ తెచ్చే రీతిగా మనము ఇహమందు జీవించవలసినదనే విషయాన్ని భక్తుడైన పేతురు తన 2వ పత్రికలో చేస్తూ ఆ హేతువు చేత అంటాడు. అంటే ఏదైతే దైవానుగ్రహాన్ని దేవుడు మనకు ఇచ్చాడో, ఆ పొందుకున్నామో దాన్ని బట్టి మనము కొన్ని విశేషమైన లక్షణాలను, ఉద్దేశాలను మనం కలిగి ఉండాలి. అందులో భాగంగా ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అంటున్నాడు. అంటే ఎవరికి వారు తమను తాము స్వపరీక్ష చేసుకుంటూ ఇతరుల పట్ల, ఇతరుల ఆలోచన పట్ల గాక నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఏం చేయాలంటున్నాడు ఇక్కడ. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమును, ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో మొదట విశ్వాసాన్ని గుర్చినాడు. మీ విశ్వాసమునందు సద్గుణమునందు, మంచి గుణాలు కలిగి, క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు ఏ ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉన్నావో ఆ సద్గుణములు కలిగి, సద్గుణమునందు జ్ఞానం అంటున్నాడు. అంటే మంచి గుణాలు నువ్వు కలిగినప్పుడు ఆ జ్ఞానం నీకు ఏం చేస్తుంది? జ్ఞానాత్మను అనుగ్రహిస్తుంది. పరలోక సంబంధమైన దేవుని మాటల చేత, ఉపదేశాల చేత నీవు నడిపింపబడుతూ, దీవింపబడుతూ ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుడిని పట్ల జరిగించిన విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్తగా గలవారై. అంటే జాగ్రత్త అంటే అపవాది సాతాను మిమ్మల్ని మోసపుచ్చేవాడు అన్నాడు కాబట్టి అతనికి లోబడక
లోకం వైపు పోక, పాపం వైపు పోక, మీ విశ్వాసమునందు సద్గుణం, ఏ విశ్వాసం కలిగి ఉన్న ఆ విశ్వాసంలో సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, ఆ సద్గుణంలో జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, రాజైన సొలొమోను ఎలాగైతే దేవుని సన్నిధిలో మరి తన ప్రజలైన వారిని ఏలుబడ్డేయడకు ప్రభా జ్ఞానాత్మను దయచేయమని ఎలా వేడుకున్నాడో, అలాగా దేవుని యందు మనము జ్ఞానము కలిగిన వారం ఉండాలి. ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆ జ్ఞానాన్ని ఆశా నిగ్రహం అంటే ప్రతిదాన్ని మరి దేన్ని బడితే దాన్ని యందు మనసు పెట్టక, దేవుడిచ్చిన జ్ఞానం చేత అది మేలైనను కీడైనను దాన్ని యందు మనము ఎలాగెలాలో మరి ఆశా నిగ్రహము అంటే నిగ్రహము కలిగి తట్టుకుంటూ ఓర్చుకుంటూ ప్రతి విషయంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరతను గురించి చెబుతున్నాడు. ఆశా నిగ్రహమునందు సహనం అంటున్నాడు. అంటే సహనం అంటే పేషెన్సీ కలిగి ఉండాలి. దేన్ని పడితే దాని విషయంలో మనము మరి అభ్యంతర పడిపోక, కోపడిపోక, చిరాకు పడిపోక, వాక్యమును బట్టి, వాక్యానుసారంగా దేవుని యొక్క మాటను బట్టి మనము జీవించాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి. ఎప్పుడైతే నువ్వు సహించగలుగుతావో, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతగానో సహించాడు. అంటే ఆనాడు పరిసయ్యులు, సద్దుకయ్యులు మరి అనేకులు ఆయనను ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా మరి ఆయన వారికి తిరిగి సమాధానం చెప్పడం అంటే తండ్రి చిత్తం కొరకు ఆయన వచ్చినాడు కాబట్టి అవన్నీ సహించాడు, ఆయన్ని భరించాడు. అలాగా క్రీస్తుని కలిగిన వాడివిగా, క్రీస్తుని ధరించుకున్న వాడిగా ప్రతి విషయంలో సహనం కలిగి, ఓర్పు కలిగి ఎత్తాడు. అందుకన్నాడు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ. నీ భక్తి ఎలా ఉండాలంటే నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేదిగా ఉండాలి. అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను నువ్వు ఎంతగా దేవుని యందు విశ్వాసంలో భక్తి యందు నువ్వు కలిగి ఉన్నావో అదే ప్రేమ నీ పొరుగువాని పట్ల కూడా నీవు కలిగి ఉండాలి. కాబట్టి అంటాడు భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు అమర్చుకోండి అంటాడు. ఈ సహోదర ప్రేమ అమర్చుకోవాలి అంటే ఎప్పటికీ కూడా దాన్ని పోగొట్టుకోకుండా ప్రభు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకుంటూ మరింతగా ప్రభువులో నీవు కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ప్రేమను, దయను అమర్చుకోండి అంటారు. ఏ ప్రేమ చేత ప్రభు మనం ప్రేమించారో ఆ ప్రేమలో కొనసాగాలి. ఆ ప్రేమను ఇతరుల పట్ల, సహోదరుల పట్ల నీ ప్రవర్తన ద్వారా చూపించాలంటున్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయనట్లు. అంటే ఇవి కలిగి ఉండడం ద్వారా ఈ హేతువు చేత ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ కలిగి ఉన్న వాటి చేత నువ్వేమవుతున్నావంటే ప్రభువులో, పరిశుద్ధ ఆత్మలో బలపరచబడతావు. క్రీస్తునందు, క్రీస్తు ప్రేమ యందు నువ్వేమై ఉంటావు అంటున్నాడు. ఇవన్నీ అంటే ఈ అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలనను కాకుండా, అంటే నీవు క్రీస్తుకి విరోధి కాకుండా, క్రీస్తు మాటలను వ్యతిరేకించేవాడుగా కాకుండా నువ్వేమవుతావంటే స్థిరపరచబడతావు. అవి నిన్ను కాపాడినంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు, అంటే ఒకవేళ ఇవి గనక మనలో లేకపోతే ఈ సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహోదర ప్రేమ, భక్తి మరి ఇవేవైతే ఉండవో వారి పరిస్థితిని అంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు అంటున్నాడు. అంటే పూర్వపాటు తన పితరులు చేసిన పాపాల నుంచి, అతిక్రమాల నుంచి, అంటే దేవుని చిత్తాన్ని గాక తన ఉద్దేశాలను, స్వనీతిని ఆధారం చేసుకుని జీవించి లోకంతో పాపంతో పోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని గురించి అంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలుగు సంగతి మరచిపోయి అంటాడు. అంటే అతడు పరిశుద్ధులు కాబడడానికి దేవుని యొద్దకు వచ్చి వేడుకోవాలన్న ఉద్దేశాన్ని అతడు కలిగి లేడు కాబట్టి అతడికి శ్రమ, ఆ శ్రమ అలాంటిది అంటున్నాడు. సంగతి మరచిపోయి గురుడివాడును, దూరదృష్టి లేనివాడును అంటాడు. అంటే మరి కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి, మరి వాక్యం విని కూడా విశ్వసించని పరిస్థితి. అంటే దేవుని మాటల యందు, ఉపదేశముల యందు ఏదైతే మనము అశ్రద్ధ కలిగి ఉంటున్నామో ఆ అశ్రద్ధ ద్వారా నీవు ఆయన ఇచ్చిన ఆ యొక్క కృపను పోగొట్టుకుంటున్నావు.
అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. ఏది దేవుడు నిన్ను పిలిచాడో, ఏ విషయంలో దేవుడు నిన్ను ఉంచాడో, ఏ విషయంలో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడో ఆ విషయాన్ని బట్టి, దేవుని బట్టి నువ్వు జీవించు తప్ప లోకాన్ని బట్టి, మనుషులను బట్టి, ఇతరులను బట్టి కాదు అన్నాడు. నీ మట్టుకు నీవు నీ యందు విశ్వాసము, దేవుడు చూపించిన ప్రేమ, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దైవ స్వభావము, ఇవన్నీ కూడా నీవు బహు జాగ్రత్త కలిగి వాటిని నీవు కాపాడుకుంటూ దేవుల్లో కొనసాగాలి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి అంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీకు ఇస్తాడు. కాబట్టి వీటిని బట్టి మీరు ఏమైనా మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడనో తొట్టిల్లు అంటాడు. అంటే ఇవన్నీ కలిగి ఉంటే నీవేమంటున్నావు? ఎప్పటికీ తొట్టిల్లు. అపవాది వచ్చి నిన్ను ఎంతగా శోధించినా అపవాదికి లొంగక దేవుని మాటల చేత, ఉపదేశముల చేత, నీకున్న విశ్వాసాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు విశ్వాసంలో కొనసాగింపడతావు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడినండి. ఇవి కలిగి ఉంటే ఆ నిత్యరాజ్యములో ప్రభుతో ఆయన యొక్క రాజ్యమందు చేరే ధన్యత, యోగ్యత నీవు కలిగి ఉంటావు. అట్టి స్థితి నీవు కలిగి ఉండాలి అని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. మనం ఈ లోకంలో జీవించినంత కాలము అనేకమైన శ్రమలు, శోధనలు, వేదనలు కలుగుతాయి. అయితే ఇవన్నీ కూడా సహించడానికి, అందుకనే ఇక్కడ పేతురు మనకి చెప్పిన మాట సద్గుణమును, సహనమును, జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనంతో భక్తి అందు సహోదర ప్రేమ, ఇవన్నీ కలిగి ఉంటే గనక తప్పక ప్రభుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉంటామని, అట్టి విశ్వాసాన్ని, అట్టి భక్తిని నాడు పేతురు మరి పత్రిక రాసిన మాటను బట్టి, అపోస్తలత్వాన్ని కలిగిన విషయాన్ని బట్టి నేడు ఇట్టి ప్రేమలో మనము కొనసాగు వారమై ఉండాలని ఉదయకాల సమయన పేతురు ద్వారా తెలియబడిచిన ఈ పత్రికను బట్టి మనము విశ్వాసంలో, పరిశుద్ధాత్మలో ఆయనలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమనో మా నీ మాటలు పిలిచినట్లు, జీవించినట్లు నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు దయచేయండి అయ్యా. నీ అందు భయభక్తులు కలిగి నీ వాక్యం ముందు నిలిచి విశ్వాసంలో కొనసాగుటకు, నీ కృపయందు, నీ ఆత్మయందు జీవించుటకు మేలైన వాటిని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. వాటి నెలలో మేము విడివక, ఎడబాయక వాటిని కలిగి ఉండి నీ ప్రేమ అందు నిలిచిన సహాయం వచ్చింది. సోదర ప్రేమ కలిగి, సహనం కలిగి అయ్యా, సమస్త విషయాల్లో నీ అందు, నీ ప్రేమ అందు నిలుచుటకు నీ కృప దయచేయండి. ఏది మేలైనదో, ఏది ఉద్దేశమైనదో, ఏది నీ ఉత్తమమైనదో తెలియజేశావు. కాబట్టి నాయన, వాటి అందు మేము మనస్సు కలిగినటకు, నీ అందు మేము జీవించుటకు, నీవు త్వరలో రానైనప్పుడు నేను ఎదుర్కోగలటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. జన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై నుంచి, నీ కృపాహస్తాలు మాపై నుంచి, నీ కృపయందు మమ్మల్ని కాపాడి సంరక్షించమని, నేను ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయం. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో దయకాల్సులను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా అవుతుంది. ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించను గాక. ఆమేన్.